ఒకప్పుడు నవ్వించడానికి మాత్రమే పనికొచ్చే సినిమాలు క్రమంగా కవ్వించడం మొదలు పెట్టేశాయా. వారాంతాన్ని ఒక శుభం కార్డ్తో ముగిద్దామనుకుని మంచి సినిమా కోసం వెతుక్కుంటూ వెళ్తే ఒక సెన్సేషనల్ డైరెక్టర్ చాచి కొట్టినంత పనిచేశాడు. పూరి తాజా సినిమా రేపిన సంచలనాల కంటే పూరి దారి తప్పుతున్నాడా అన్న ఆలోచన సినిమా చూసిన తర్వాత కలుగుతోంది. అసలు రాంబాబు సినిమాతో పూరి చెప్పదలుచుకుందేంటి, చివరికి చెప్పిందేమిటి? నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. సినిమా లాంటి పవర్ఫుల్ మాస్ మీడియాను నడిపించే పెద్ద మనుషులకు సమాజం మీద ఎంతో కొంత అక్కర ఉండే తీరాలి. డైరెక్టర్ పూరికి ఇది కొంచెం ఎక్కువైనట్లుగా తోస్తోంది. నాకు కొంచెం తిక్క, కానీ దానికో లెక్కుందంటూ గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పుకున్న డైలాగుల్నే తన తాజా రాంబాబు సినిమాలో హీరో పవన్తో తన మాటగా చెప్పుకున్నట్లు అనిపిస్తోంది. రాజకీయాల్ని, మీడియాని తమ ఆట వస్తువులుగా కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి తెర మీదకెక్కించడం ఇప్పుడు టాలీవుడ్తో సహా అన్ని వుడ్స్లోనూ అలవాటుగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో తప్పేమీ లేకపోవచ్చు. కళ కోసం కాకుండా కళ సమాజం కోసం అనే థియరీని నమ్మే వాళ్లకు అదేమంత తప్పుగా కూడా అనిపించదు. కాకపోతే పూరి లాంటి దర్శకులు కూడా తమ దృష్టికోణం నుంచి ఈ సమాజాన్ని, సమాజం ఎదుర్కొనే సమస్యల్ని, ముఖ్యంగా నడుస్తున్న రాజకీయ చరిత్రలో కనిపించే సున్నితమైన అంశాల్ని తెరకెక్కించే విషయంలో కనీసపు జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగిపోయే అనర్థాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక్కడి సినిమాలో అనాలోచితంగానో అప్రయత్నంగానో తెలియదు, కానీ పూరి చొప్పించిన కొన్ని సన్నివేశాలు, డైలాగులు కొంతమందిని నొప్పించినట్లు వార్తలొచ్చాయి. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొడితే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. కోపం కట్టలు తెంచుకోవడాలు కామన్ అయిపోయిన ఇటీవలి సెంటి మంటల సీజన్లో ఈ తగలబడిపోతున్న ఫ్లెక్సీలు, అగంతకులు ఎత్తుకుపోయిన 1-2 సినిమా రీళ్ల డబ్బాలు కామన్ కావచ్చు. ఇవి మిగలబెట్టింది తాత్కాలిక నష్టమే కావచ్చు. కెలుక్కోవడం అనే ఈ రుగ్మత వల్లే జరిగిపోతోంది అసలు సిసలు నష్టం. ఈ సినిమా మీద తెలంగాణ వాదులకున్న అభ్యంతరాలేంటన్న రీసెర్చ్ కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఒక కమెడియన్తో చెప్పించిన అరక్షణం డైలాగ్ ఇంత లొల్లి పుట్టించేస్తుందని ఆఫీస్ అద్దాలు పగిలిపోయిన తర్వాత కానీ డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లకు తెలిసి రాలేదు. ఎక్స్ట్రాడినరీ సీన్లను కత్తిరించేసి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేసి నాలిక ఖర్చుకుంటే మాత్రం ఏం లాభం? ఇప్పుడున్న సిచ్యువేషన్లో దానికి సంబంధించి కొన్ని ఏదో డైలాగులు ఉన్నాయని, దానివల్ల తెలంగాణ మనోభావాలకి ఇలా దెబ్బతింటుందని నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. సో అది విన్న తర్వాత నేను ఇమీడియట్లీ డైరెక్టర్ జగన్ గారికి ఇలా తెలంగాణలో ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా డైలాగ్స్ మీద వీటి మీద ఇలా మాట్లాడుతున్నారు, సో ఇమీడియట్లీ దీని మీద మీకు రియాక్షన్ కావాలి, సో అలా అనిపించిన డైలాగ్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్లీ మనం తొలగించాలని నేను డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. అభ్యంతరకరమైన ఏ సన్నివేశాలు ఉన్నా లేదా డైలాగులు ఉన్నా ఏమైనా నేను రిమూవ్ చేస్తాను ఇమీడియట్గా. సో ఆయన కేటీఆర్ గారితో ఆల్రెడీ మాట్లాడారు, ఇవాళ చూస్తున్నారు, కోదండరామరావు గారు అందరూ. సో ఏది ఉన్నా ఇవాళ ఇమీడియట్లీ డైలాగులు రిమూవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సినిమాను అలా ఇంకొన్నాళ్లు రన్నింగ్లో ఉంచడానికి, ఓపెనింగ్స్ పెంచుకోవడానికి ఇదో స్టంట్ ఎందుకు కాకూడదంటూ సొంత లెక్కలేసుకునే విమర్శకులకు కూడా పూరి అనవసరంగా దొరికిపోయారా అనిపిస్తుంది. పూరి పుట్టించిన 2 సార్లు మాజీ ముఖ్యమంత్రి అనబడే క్యారెక్టర్ మీద కూడా చర్చోపచర్చలు. మీరన్న మాజీ ముఖ్యమంత్రి మావాడేనంటూ ప్రతిపక్ష పార్టీలు సైతం తమకు తాము చురకలంటించుకొని తిరిగేస్తున్నాయి. పూరి స్క్రీన్ ప్లేలో మెరిసిన ముఖ్యమంత్రి కరుణానిధి గెటప్లో కనిపించినా లోకల్గా లొల్లి లేయకుండా ఎందుకుంటుంది? హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డ నాన్ లోకల్స్ ఇష్యూను ఎత్తడం ద్వారా దాదాపు అదే వాదన వినిపిస్తున్న తెరాస వంటి పార్టీల మనోభావాల్ని దెబ్బతీయడం సరైందేనా? అటువంటి నాన్ లోకల్స్ ఇష్యూ ఎత్తడం తప్పంటూ పవన్ ద్వారా చెప్పించడం ఒక సాహసోపేతమైన నిర్ణయమే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా కొంతమంది ఉద్యమకారులు హరించివేయడాన్ని ఎలా తీసుకుందాం? సినిమాలో చొప్పించిన అనేక పనికిమాలిన ప్రేలాపనల నుంచి పుట్టినవే ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా. నాకు తిక్క లేస్తే
సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. జీరోల్ని హీరోలుగా మార్చిన చరిత్ర పూరిది. అసలు కథే లేకుండా ఏదో కహానీతో లాగించేసి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసిన కెరియర్ పూరిది. సినిమా ఫీల్డ్లో తనకు తారసపడ్డ ప్రతి కుళ్ళు కప్పును కడిగేయాలన్న పూరి మార్క్ కసి నేనింతే సినిమాలో కూడా కనిపించింది. మీడియా మీద కూడా ఎప్పుడు ఎక్కడ కాలిందో తెలీదు. పూరి ఇప్పుడు అలా విరుచుకుపడిపోయారని సరిపెట్టుకోవచ్చా? టీవీ ఛానళ్లను వార్తల పేరుతో అవి పంచుతున్న వినోదాల్ని చీల్చి చెండాడుకోవాలని పూరికి అనిపించడంలో తప్పులేదు. న్యూస్ ప్రెజెంటర్ల మీద, స్క్రిప్ట్ గాళ్ల మీద పవన్ చేతికి చెప్పునిచ్చి కొట్టినంత పనిచేశాడు పూరి. రాజకీయాలకు మీడియాకు మధ్య నడుస్తున్న అక్రమ సంబంధం మీద 5-10 కిలోల తూకం రాళ్లతో డైలాగులు కొట్టించిన పూరి తనలోని సామాజిక స్పృహను బయట పెట్టుకున్నాడు. కాకపోతే మీడియా గురించి ఓనమాలు మాత్రమే తెలిసిన ఓ డైరెక్టర్ తన సినిమా ద్వారా జనానికి ఇలా ఓవర్ డోస్ ఇవ్వడాన్ని ఎంత మాత్రం ఆహ్వానించడానికి వీల్లేదు. ఉంచుకోవడానికి, ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు. వేడెక్కిన బుర్రను చల్లబరుచుకోవడానికి టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చే అమాయక ప్రేక్షక మహాశయుణ్ణి ఇటువంటి బుర్ర తినే చిలిపి చేష్టలతో చంపజూస్తే ఏ దర్శకుడి మీదైనా మంట పుట్టే తీరుతుంది. అతగాడు గతంలో సూపర్ డూపర్లు ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే నిన్ననే సినిమాల్లోకి వచ్చిన ఒక డెబ్యూ డైరెక్టరు కావచ్చు. నేను నా రాక్షస్ అంటూ అత్యంత సున్నితమైన ఆత్మహత్యల అంశం మీద సెటైర్లు ఇచ్చినప్పుడు పూరి వెర్రిని ఇదే జర్నలిస్ట్ డైరీ ఇంతకంటే తీవ్రంగా ఉతికి ఆరేసింది. ఒకప్పుడు మనకు అన్ని మంచి సినిమాలు ఇచ్చిన మన అభిమానానికి పాత్రుడైన మనిషి దారి తప్పిపోతున్నాడా అన్నదే మనబోటి వాళ్ళ ఆవేదన. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా.